హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక స్త్రీ జీవితంలో. ఈరోజు మీ అందరి కోసం భలే మొగుడు యొక్క పార్ట్ 12 వరకు అయితే వచ్చేసామండి. ఇక ఆలస్యం చేయకుండా నేను కథలోకి వెళ్ళిపోతాను. మీరు కూడా ఆలస్యం చేయకుండా లైక్ చేసి కథని వినడం మొదలుపెట్టండి. మొత్తం విన్నాకే మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. కన్నతల్లి నుంచి ఒక చిన్న బిడ్డను దూరం చేశాడు. సుభాష్ మీద నాకు చాలా గౌరవం ఉండేది, కానీ ఇప్పుడు అది పూర్తిగా పోయింది అని కోపంగా అన్నాడు కళ్యాణ్. అప్పుడు విశ్వనాథ్ గారు లేచి అతని దగ్గరకొచ్చారు. ఆయన సుభాష్ గురించి చాలా విషయాలు కళ్యాణ్కు చెప్పారు. అయ్యా, మీరు సుభాష్ను ఇలా వదిలేస్తే అతని జీవితం కూడా పాడైపోదా అని కళ్యాణ్ అడిగాడు. నేను కూడా చాలా ప్రయత్నిస్తున్నాను. నా మనుషులను అన్ని చోట్ల వెతకమని పంపించాను, కానీ అతను ఎక్కడున్నాడో తెలియటం లేదు. కవితను చూసినప్పుడల్లా నా మనసు చాలా బాధపడుతుంది. ఎలాగైనా సుభాష్ను కనిపెట్టి బిడ్డను కవిత దగ్గరకు చేర్చాలని నేను ప్రయత్నిస్తున్నాను కళ్యాణ్, కానీ ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు అని విశ్వనాథ్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయ్యా, మీరు పెద్దవారు, ఇలా బాధపడకండి. నేను సుభాష్ను తప్పకుండా కనిపెడతాను అని ఆయన చేతిని పట్టుకుని మాటిచ్చాడు కళ్యాణ్. ఇక ఇటువైపు ముంబైలో పూజ అమ్మకు ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తన బిడ్డతో అక్కడికి వచ్చిన తర్వాత సుభాష్ ఒక్కరోజైనా వైద్యుడిగా పనిచేయలేదు, కానీ వైద్య వృత్తి ఎంత గొప్పదో అతనికి బాగా తెలుసు. అయితే ఇప్పుడు అతని మనసు చాలా కలతగా ఉంది. కళ్ళను మూసుకున్న ప్రతిసారి కవిత ముఖం, తన బిడ్డ ఏడుపు అతని మనసును కుదిపేస్తున్నాయి. అందుకే అతను కొద్దిసేపు వైద్యుడి గదిలోకి వెళ్ళి కళ్ళను మూసుకొని తన మనసును ప్రశాంతం చేసుకున్నాడు. వైద్యుడిగా ఒక ప్రాణాన్ని కాపాడటం పవిత్రమైన పని. ఇప్పుడు ఒక ప్రాణం నా చేతుల్లో ఉంది. ఆపరేషన్ విజయవంతంగా చేయాలి అని అనుకున్నాడు. ఆ ఆలోచనతో మిగతా విషయాలన్నీ మర్చిపోయి వైద్యుడిగా బయటకొచ్చాడు. అప్పుడు బయటకు రాగానే పూజ అతని దగ్గరకొచ్చి, సుభాష్, మా అమ్మను ఎలాగైనా కాపాడండి. నాకు ఈ లోకంలో ఉన్న ఒక్క ఆధారం మా అమ్మ మాత్రమే అని వేడుకుంది. చూడండి, నేను ఒక వైద్యుడిని. నా ముందు ఒక ప్రాణం ఉంది. దాన్ని కాపాడటం నా బాధ్యత. నా వంతు పూర్తి ప్రయత్నం చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. అతను ఆపరేషన్కు అవసరమైన దుస్తులు ధరించాడు. రక్షణ పరికరాలు వేసుకున్నాడు. ఇప్పుడు అతని కళ్ళే మాత్రమే కనిపిస్తున్నాయి. విమల్, ముగ్గురు నర్సులు కూడా అతనితో ఉన్నారు. ఆపరేషన్ ప్రారంభమైంది. సుభాష్ తన బాధలన్నీ మర్చిపోయి తాను ఒక వైద్యుడేనని విషయం మాత్రమే గుర్తుంచుకొని తన పనిని అద్భుతంగా చేశాడు. చాలా గంటలు గడిచాయి. బయట నిలబడి ఉన్న పూజ మాత్రం తన తల్లి గురించి ఆలోచిస్తూ ఉంది. మనం చేస్తున్నది తప్పే. ఏదైనా జరిగినా నాన్నకు చెప్పి ఉండాల్సింది. రేపు ఏదైనా జరిగితే ఆయన వచ్చి మనల్ని ప్రశ్నిస్తారు అని అనుకుంది. కానీ వెంటనే మరో ఆలోచన వచ్చింది. ఆయనకు ఎందుకు చెప్పాలి? ఆయన ఇప్పటికీ పెళ్ళైన విషయం దాచిపెట్టి మా అమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. అలాంటి వ్యక్తికి నేనెందుకు చెప్పాలి అని కూడా అనుకుంది. ఇప్పుడు పూజ మనసులో ఒక్కటే ఉంది, తన తల్లి బతకాలి. ఇప్పటి వరకు గుడికి కూడా వెళ్ళని ఆమె మొదటిసారి చేతులు జోడించి దేవుడిని ప్రార్థించింది. దేవుడా, మా అమ్మను ఎలాగైనా కాపాడు, నాకు అమ్మ కావాలి అని వేడుకుంది. లోపల ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. కోయంబత్తూర్లో కళ్యాణ్ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వైద్య కళాశాల కార్యదర్శిగా ఉన్న అతను వైద్య మండలిలోని ఒక ముఖ్య అధికారితో మాట్లాడుతున్నాడు. అతను చాలాసేపు ఆందోళనగా మాట్లాడుతుండటాన్ని కావేరి గమనించింది. ఫోన్ పెట్టిన తర్వాత అతను ఆమె దగ్గరకు వచ్చాడు. ఏమైంది? ఎవరితోనో చాలాసేపు మాట్లాడారు. సుభాష్ గారి గురించి ఏమైనా సమాచారం దొరికిందా అని అడిగింది కావేరి. లేదు కావేరి, సుభాష్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాడు. అతను భారతదేశంలోని ఏ ఆసుపత్రిలోనూ పనిచేయడం లేదు. పని చేస్తే అతని నమోదు వివరాలు కనిపిస్తాయి, కానీ ఎక్కడా లేవు. అంటే అతను వైద్యుడిగా పని చేయటం లేదు, లేకపోతే వేరే పని చేస్తున్నాడు. వేరే దేశానికి వెళ్ళడమో అని కూడా చూశాను, కానీ విదేశాలకు కూడా వెళ్ళలేదు. నాకు తెలిసిన అధికారుల ద్వారా విమానాశ్రయాల్లో కూడా విచారించాను. తమిళనాడులోని ఏ విమానాశ్రయం నుంచి అతను విదేశాలకు వెళ్ళలేదు. ఒకవేళ ప్రైవేట్ విమానంలో వెళ్ళి ఉంటే తెలియదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని బాధగా చెప్పాడు కళ్యాణ్. మీ మాటలు వింటుంటే చాలా బాధగా ఉంది. కవితతో నేను ఇన్ని రోజులు కలిసి ఉన్నాను, కానీ తన బిడ్డను సుభాష్ గారు తీసుకెళ్లిన విషయం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్పాకే నాకు తెలిసింది. మన 45 రోజుల పిండం పోయినప్పుడు మనం ఎంత బాధపడ్డామో గుర్తుంది. అలాంటిది 10 నెలలు మోసి కన్న బిడ్డను చూడకుండా ఉండటం అంటే కవిత ఎంత బాధపడుతుందో ఊహించలేకపోతున్నాను. ఆమె 4-5 నెలలు నాతోనే ఉంది, అయినా ఈ విషయం నాకు తెలియలేదు అని బాధపడింది కావేరి. కవిత ఇంకా స్పృహలోకి రాలేదు.
ఆమె మనసులోని బాధ కారణంగా ఇంకా స్పృహలో లేకుండా ఉంది. కానీ ఆ స్థితిలో కూడా ఆమె మనసులో తన బిడ్డ ఏడుపు వినిపిస్తుంది. సుభాష్ ప్రేమగా మాట్లాడిన క్షణాలు, ఆమెను కౌగిలించుకున్న సందర్భాలు, ఇచ్చిన ముద్దులు, ఇచ్చిన తోడు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. ఆ జ్ఞాపకాలతో స్పృహ లేని స్థితిలో కూడా ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. కొద్ది కొద్దిగా ఆమెకు స్పృహ రావడం ప్రారంభమైంది. బిడ్డ ఏడుపు ఆమె చెవుల్లో మోగుతూనే ఉంది. ఎవరో తన చేతిలో ఉన్న బిడ్డను లాక్కెళ్ళినట్లుగా అనిపించటంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి అరుస్తూ లేచింది. అయ్యో, నా బిడ్డనివ్వండి, నా బిడ్డను నన్ను విడదీయకండి అని ఏడవసాగింది. ఆ శబ్దం విని బయట ఉన్న కావేరి, కళ్యాణ్, విశ్వనాథ్ గారు, అదే సమయంలో వచ్చిన శశి అందరూ లోపలికి పరిగెత్తారు. కవిత మాత్రం కళ్ళు మూసుకొని నా బిడ్డనివ్వండి, నా పాపనివ్వండి అని ఏడుస్తూనే ఉంది. అది చూసిన కావేరి ఆమె చెంపను మెల్లగా తట్టి, కవిత ఏం లేదు, కళ్ళు తెరిచి చూడు అంది. కవిత కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా కళ్యాణ్, కావేరి, విశ్వనాథ్ గారు, శశి కనిపించారు. అంటే ఇదంతా కళ, కానీ నాకు పాప అనిపించింది. అయితే నాకు పుట్టింది ఆడపిల్లేనా అని తలను కొట్టుకుంటూ ఏడవసాగింది. అది చూసిన శశి కూడా తట్టుకోలేక, అక్క మీరు ఏడవకండి, సుభాష్ తప్పకుండా తిరిగొస్తాడు అని ఓదార్చాడు. కానీ ఇప్పుడు ఎవరి మాటలు ఆమెకు ఓదార్పు ఇవ్వలేకపోయాయి. కొద్దిసేపు ఏడిచిన తర్వాత అలసిపోయి పడుకుంది. వైద్యుడొచ్చి పరీక్ష చేసి, కవిత ముందు నీ ఆరోగ్యం గురించి ఆలోచించు, నువ్వు బలంగా తింటేనే బిడ్డను వెతకగలం, దిగులు పడుకు అని చెప్పారు. విశ్వనాథ్ గారు కూడా నువ్వు బాధపడుకు కవిత, నా ప్రాణం పెట్టినా సరే నీ బిడ్డను నీ దగ్గరికి తీసుకొస్తాను అని మాట ఇచ్చారు. తర్వాత శశి వైపు తిరిగి, శశి సుభాష్ ఎక్కడున్నాడో నీకు తెలుసా? నిజం చెప్పు, వాడు నీ దగ్గర ఏది దాచడు అని అడిగారు. మామయ్య మీకే చెప్పకపోతే నాకెలా చెబుతాడు? ఒకవేళ చెప్పుంటే చెల్లి ఇంత కష్టపడుతుంటే నేను ఊరుకుంటానా? నాకు కూడా చాలా కోపంగా ఉంది. వాడు నా చేతికి దొరికితేనే నేనే కొడతాను. ఇప్పటి వరకు వెతకలేదు, కానీ ఇక నుంచి నేను కూడా వెతుకుతాను, ఎక్కడున్నా కనిపెడతాను అని చెప్పాడు. తర్వాత కవిత వైపు చూసి, కవిత నువ్వు బాధ పెట్టుకోకు, నువ్వు చదువుకోవాలి, మంచి వైద్యురాలు కావాలి, నీ చదువుపై దృష్టి పెట్టు, నీ బిడ్డ తప్పకుండా నీ దగ్గరకు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం కవితను డిశ్చార్జ్ చేసి విశ్వనాథ్ గారు తమ ఇంటికి తీసుకెళ్లారు. కళ్యాణ్, కావేరి కూడా ఆమెను అక్కడ వదిలి, సుభాష్ను తప్పకుండా కనిపెడతాం, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. చాలా గంటల తర్వాత సుభాష్ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసి బయటకు వచ్చాడు. అతన్ని చూసిన పూజ వెంటనే, అయ్యా అమ్మకి ఎలా ఉంది అని అడిగింది. ఉదయం ఉన్న గర్వం ఇప్పుడు ఆమె ముఖంలో లేదు. చాలా అలసిపోయి కనిపించింది. సుభాష్ ఆమెను చూసి, అక్క మీ అమ్మ ప్రమాదం నుంచి బయటపడ్డారు, ఇక భయపడాల్సిన అవసరం లేదు, ఇంకో 15 రోజులు ఆసుపత్రిలో ఉంచితే సరిపోతుంది అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. అతను చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే ముందు స్నానం చేసి తర్వాత విమల్ ఇంటికి వెళ్ళి తన బిడ్డని చూశాడు. బిడ్డని చూసి అతను షాక్ అయ్యాడు. ఒక్కరోజు కూడా తండ్రిని విడిచి ఉండలేని ఆ చిన్నారి చాలా ఏడ్చి ముఖమంతా ఉబ్బిపోయింది. తమ్ముడు, నేను ఎంతో ఓదార్చినా వినలేదు, పాలిచ్చాను, నువ్వు చెప్పిన జోలపాట కూడా పాడాను, కానీ నేను మిస్ అయ్యి చాలా ఏడ్చింది అని విమల్ చెప్పాడు. అప్పుడే సుభాష్ను చూసిన ఆ చిన్నారి ఏడుస్తూనే అతని దగ్గరకు వచ్చింది. నా బంగారు తల్లి, నాన్న నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, ఒక ప్రాణాన్ని కాపాడడానికి వెళ్ళాను, ఇకపై నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని ముద్దు పెట్టుకున్నాడు. అయినా ఆ చిన్నారి ఏడుపు వెంటనే ఆగలేదు. తండ్రిని గట్టిగా కౌగిలించుకొని అతని మెడ చుట్టూ చేతులు వేసుకుంది. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. కవిత విశ్వనాథన్ గారి ఇంటి నుంచే కాలేజీకి వెళ్ళొస్తుంది. కళ్యాణ్ కావేరి శ్రీమంతాన్ని చాలా ఘనంగా జరిపించాడు. కావేరి శ్రీమంతం జరిగిన 1-2 రోజులకే గంగకు ప్రసవం అయ్యింది. యమునను పరీక్ష కోసం ప్రవీణ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ తన కుటుంబం మొత్తం ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ కళ్యాణ్ మాత్రమే ఉన్నాడు. కావేరి రాలేదు. కావేరి అమ్మా నాన్నలు కూడా అక్కడే ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రవీణ్ యమునను నెమ్మదిగా పట్టుకొని ముందుకి నడిపించాడు. యమున ఇప్పుడు 9 నెలల గర్భిణి. ప్రవీణ్ని చూసిన వసంతి పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రవీణ్ గంగకు ఆడపిల్ల పుట్టింది అని సంతోషంగా చెప్పింది. ఆ మాట విని ప్రవీణ్ కూడా సంతోషపడ్డాడు. కానీ పక్కనే ఉన్న యమునను వసంతి ఒక్కసారి కూడా తలెత్తి చూడలేదు. ఆ విషయం అతనికి కూడా బాధ కలిగించింది. సరేనమ్మా, యమునకు పరీక్ష ఉంది, ముందు డాక్టర్ గారి గదిలో వదిలేసి వచ్చి చూస్తాను అని చెప్పి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. తన కుటుంబ సభ్యుల పక్కగా ఆమెను తీసుకెళ్లాడు. ఆమె అమ్మానాన్నలు కూడా ఆమెతో మాట్లాడలేదు. యమునకు గుండెల్లో బల్లెం దిగినట్టుగా అనిపించింది. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా తన తల్లి వైపు చూసింది. కానీ వాళ్ళు ద్రోహిని చూసినట్టుగా ముఖం తిప్పుకున్నారు. ఒకప్పుడు తాను కావేరికి చేసిన తప్పే ఇప్పుడు గుర్తుకొచ్చింది.
ఒక్కసారి చేసిన తప్పుకే ఇంతమంది మనసుల్లో ఇంత ద్వేషం సంపాదించుకున్నామే అని తనలో తాను బాధపడింది. ఆమె ముఖం చూసి విషయం అర్థం చేసుకున్న ప్రవీణ్ కొంచెం ముందుకు తీసుకెళ్ళాక, ఏంటేమన్నా వాళ్ళు మాట్లాడకపోయినా పర్వాలేదు, నువ్వు బాధపడకు. ఇప్పుడు నువ్వు నీ ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచించాలి. ఇంకో నెలలో మన చేతుల్లో మన బిడ్డ ఉంటుంది. పుట్టబోయే మన బిడ్డను ఎలా పెంచాలో దాని గురించి మాత్రమే ఆలోచించు. నీకు బిడ్డ పుడితే అందరూ ఎలాగైనా వస్తారు యమున అని ఓదార్చాడు. మొదటిసారి యమునకు బతకాలని ఆశ కలిగింది. ప్రవీణ్, నాకు చాలా భయంగా ఉంది. నాకేమి కాకూడదు. బిడ్డతో పాటు నేను కూడా నీతో చాలా సంవత్సరాలు బ్రతకాలరా అంది. ఆ మాటలు విన్న ప్రవీణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీకేమి కాదు, నేనున్నంత వరకు నీకు ఏమి కానివ్వను యమున అని చెప్పుకుంటూ ఆమెను డాక్టర్ గారి గదిలోకి తీసుకెళ్లాడు. మేడం అని పిలుస్తూ లోపలికి వెళ్ళాడు. రండి ప్రవీణ్, మీ అన్నయ్య గారి భార్యకు పాప పుట్టింది, చూసారా అని డాక్టర్ గారు సంతోషంగా అడిగారు. లేదు డాక్టర్, యమునను తీసుకురావటంతో ముందుగా ఇక్కడికి వచ్చేశాను. పరీక్ష అయ్యాక వెళ్ళి చూస్తాను అని చెప్పాడు. ఇప్పుడు యమునకు పరీక్ష మొదలైంది. అక్కడి నుంచి ఆమెను స్కానింగ్ గదికి తీసుకెళ్లారు. స్కాన్ చేస్తుండగా ఆమెకు నడుము ఎముకలు విరిగిపోతున్నట్టుగా నొప్పి మొదలైంది. ఆ నొప్పిని ఆమె భరించలేకపోయింది. అయినా అది ప్రసవ నొప్పి కాదని డాక్టర్ గారు చెప్పారు. ఆమెకు నొప్పి తగ్గించే ఇంజెక్షన్ ఇచ్చి ఒకరోజు ఆసుపత్రిలో ఉండమన్నారు. దాంతో యమున అదే ఆసుపత్రిలో చేరింది. ప్రవీణ్కు ప్రాణం పోయినంత పని అయ్యింది. ఆమెకు నడుం నొప్పి అయితే అతనికి గుండె నొప్పి. ఆమెను ఆ స్థితిలో చూడలేకపోయాడు. మందు పని చేయటంతో నొప్పి కొద్దిగా తగ్గి యమున కళ్ళు మూసుకొని నిద్రపోయింది. ప్రవీణ్ కిందకు వెళ్ళాడు. లోపలికి వెళ్ళి గంగ కూతురిని చూసి వరుణ్కి శుభాకాంక్షలు చెప్పాడు. కళ్యాణ్ బయట ఫోన్ మాట్లాడుతున్నాడు. గంగ అమ్మానాన్నలతో పాటు ప్రవీణ్ అమ్మానాన్నలు కూడా అక్కడే ఉన్నారు. అతను నేరుగా తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఏమ్మా, నేను కూడా మీ కొడుకునే కదా, యమున మీ కొడలే కదా, ఎందుకమ్మా ఆమెను చూసి కూడా మాట్లాడకుండా ముఖం తిప్పుకున్నారు అని అడిగాడు. ఇప్పుడు అతని తల్లికి బదులుగా యమున తల్లి సమాధానం చెప్పింది. ఎందుకల్లుడు వియపురాలని ఇలా అడుగుతున్నారు? యమున చేసిన నీచమైన పని అందరికీ తెలిసిందే కదా. కన్న కూతురే అయినా మేమే ఆమె ముఖం చూసి మాట్లాడలేకపోతున్నాం. అలాంటప్పుడు మీ అమ్మగారు ఎలా స్పష్టంగా చెప్తున్నాను? తను చేసిన తప్పుకు తను చాలా అనుభవించింది. ఇప్పటికీ కష్టపడుతూనే ఉంది. ఇప్పుడు తన ప్రసవం ఒక పెద్ద సవాలుగా మారింది. ఆమెను కాపాడుకోగలమా లేదా అని మేము పోరాడుతుంటే మీరందరూ కలిసి ఇలా ఆమెను బాధ పెడితే తను మళ్ళీ చాలా బలహీనపడిపోతుంది. దయచేసి ఒకసారి ఆమెను చూసి మాట్లాడండి అన్నాడు ప్రవీణ్. తమను సమాధానపరచడానికి అతను అబద్ధం చెప్తున్నాడని అనుకుని వాళ్ళు అతను చెప్పింది పట్టించుకోలేదు. ఇక అలా అరగంట సేపు ప్రవీణ్ అక్కడే ఉన్నాడు. కానీ ఎవరూ యమునని చూడడానికి వెళ్ళేలా కనిపించలేదు. చివరిగా అతను తన తల్లితో, సూపర్ అమ్మ, చాలా బాగుంది, మీ ఇద్దరు కొడుకులకు పిల్లలు పుట్టబోతున్నారని చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు ఒక్క కొడుక్కి బిడ్డ పుట్టింది, ఇంకో కోడలు గర్భవతిగా ఉంది. కానీ నేను మీ కొడుకుని కాదా? నా భార్య మీ కోడలు కాదా? 9 నెలలుగా ఆమె కడుపులో ఉన్నది మీ ఇంటి వారసుడు కాదా? అందరూ కలిసి మమ్మల్ని వెలివేశారు కదా. ఇప్పుడు చెప్తున్నా వినండి. ఈ నిమిషం నుంచి నాకు మీకు ఏ సంబంధం లేదు. ఇప్పటి వరకు నేను చాలా నిశ్శబ్దంగా ఓపికగా ఉన్నాను. ఇకపై నేను ఓపికగా ఉండలేను. నా భార్యకి ఏమైనా నేను చూసుకుంటాను. ఇక ఎప్పుడూ నా ముఖం చూడకండి అని చెప్పి యమున గదికి వెళ్ళిపోయాడు. అయితే ఇలా మాట్లాడిన తర్వాతైనా వాళ్ళు వస్తారని ప్రవీణ్ ఎదురు చూశాడు. కానీ ఎవరూ అక్కడికి వెళ్ళలేదు. అది అతని మనసును మరింత భారంగా మార్చింది. ఫోన్ మాట్లాడడం ముగించుకొని చాలాసేపటి తర్వాత కళ్యాణ్ లోపలికి వచ్చాడు. వసంతి ప్రవీణ్ మాట్లాడిన విషయం గురించి చెప్పింది. కళ్యాణ్కి యమునను క్షమించే మనసు లేదు. కానీ ప్రవీణ్ని చూడాలనిపించింది. పైకి ప్రవీణ్ గదికి వెళ్ళాడు. అప్పుడు యమున నిద్రలో ఉంది. లోపలికొచ్చిన కళ్యాణ్ని చూసి ప్రవీణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్న పిల్లల్లా అతన్ని కౌగిలించుకున్నాడు. అన్నయ్య, అందరూ కలిసి నన్ను ఇలా వెలివేశారేంటి? నేను ఏం పాపం చేశాను అని ఏడవటం మొదలుపెట్టాడు. ఇక్కడ చూడు ప్రవీణ్, నువ్వు ఏ పాపం చేయలేదు. కానీ నీ భార్య చేసింది మహాపాపంరా. నాకు పుట్టాల్సిన మొదట వారసుడిని చంపేసింది. దాన్ని నేను ఎప్పటికీ క్షమించను అన్నాడు. తర్వాత నీకు కావలసిన ఆస్తిని వేరుగా రాసివ్వమని నాన్నకి చెప్పాను. త్వరలోనే అదంతా రాసేస్తారు. ఆ తర్వాత నువ్వు నీ భార్యని నెత్తిన పెట్టుకుని ఊరేగురా. మాకేం సమస్య లేదు. గర్భంలో చనిపోయింది నా బిడ్డరా. నీకు నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది అని అన్నాడు.
అలా ఇప్పుడు మాటలతో అతన్ని గాయపరిచి వెళ్ళిపోయాడు కళ్యాణ్. కళ్యాణ్ తనను చూడటానికి వచ్చినందుకు సంతోషపడిన ప్రవీణ్కి ఇప్పుడు అతను వెళ్ళిపోయాక అతని మీద ఉన్న ప్రేమ కూడా వెళ్ళిపోయింది. ఈ ప్రపంచంలో నాకు అని ఎవరూ లేరు, వాళ్ళకి జరిగిన ఒక సమస్యను మాత్రమే మనసులో పెట్టుకొని అందరూ నన్ను వెలివేశారు, ఇకపై వీళ్ళెవ్వరూ నాకు అవసరం లేదు అనే నిర్ణయానికి వచ్చాడు ప్రవీణ్. ఇక ఆ రోజు ఆసుపత్రిలో ఉండి మరుసటి రోజు యమునను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లాడు. ఇప్పుడు ప్రవీణ్ మనసు రగిలిపోతుంది. 3 రోజుల తర్వాత గంగను ఇంటికి తీసుకురాగానే గంగను పాపను చూడటానికి కావేరిని తీసుకొని వచ్చాడు కళ్యాణ్. పాపను చూసిన కావేరి ఇప్పుడు తనే పాపలా మారిపోయింది. బంగారు తల్లి, పిన్నిని చూడు అని ముద్దు చేసింది కావేరి. ఆమెను చూసి గంగ నవ్వుతుంటే ఇప్పుడు కావేరికి యమున గుర్తుకొచ్చింది. అక్క, యమున అక్కకి కూడా ఇంకో నెలలో పాప పుడుతుంది కదా అని ఒక ఆరాటంతో అడిగింది కావేరి. ఎందుకు కావేరి, నువ్వు మారవా? తనే కదా నీ బిడ్డను చంపేసింది, ఆమె గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మన కుటుంబంలో ఎవరూ ఆమెతో మాట్లాడడం లేదని తెలుసా అంది గంగ. తప్పక్క, వాళ్ళకి ఒక బిడ్డ పుట్టబోతుంది. ఈ సమయంలో కుటుంబం మొత్తం వాళ్ళని దూరం పెడితే వాళ్ళ మనసు బాధపడదా అని బాధగా మాట్లాడింది. అప్పుడు లోపలికి వచ్చిన కళ్యాణ్, ఏంటి కావేరి, దెబ్బ తగిలినా నీకు బుద్ధి రాలేదు, ఎందుకు ఆ యమున గురించి మాట్లాడుతున్నావు అని కోపంగానే అన్నాడు. కళ్యాణ్ అలా అనగానే కావేరి ఎదురు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. 9 నెలలు నిండిన యమునను ప్రవీణ్ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అతని ఆలోచనలన్నీ ఒకటే, ఎవరూ ఆమెను తన నుంచి విడదీయకుండా ఉంటే చాలు, ఎముడితోనైనా పోరాడి ఆమెను ఎలాగైనా కాపాడుకోవాలని అనుకున్నాడు. ఒకవైపు ఆ నమ్మకమున్న, మరోవైపు ఆమె ప్రాణానికి ఏదైనా ఆపద వస్తుందేమోనన్న భయమే ఎక్కువగా ఉంది. 1 వారం గడిచింది. ఎవరో కొందరు తరుముతుండగా లంగావుని వేసుకున్న ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఎదురుగా వస్తున్న కారుకు తగిలి పడిపోయింది. ఆ కారు నడుపుతున్నది ప్రవీణ్. అతని వెంటనే కిందకి దిగి చూశాడు. తరుముకుంటూ వచ్చిన నలుగురు అతన్ని చూసి పారిపోయారు. ఇప్పుడు ఆ అమ్మాయిని చూశాడు. చాలా జాలిగా అనిపించింది. అలా వదిలేసి వెళ్ళటానికి మనసు రాక ఆమెను తన కారులో ఎక్కించి యమునను పరీక్షకు చేయించి అదే ఆసుపత్రిలో చేర్పించాడు. ప్రవీణ్, ఎవరా అమ్మాయి అని డాక్టర్ గారు అడిగారు. తెలియదు డాక్టర్, నేను వస్తుంటే నా కారు ముందు పడింది, అందుకే నేనే తీసుకొచ్చాను. అమ్మాయికి ఆరోగ్యం బాగయ్యాక చిరునామా అడిగి ఇంటికి పంపించండి, ఆమెకు అయ్యే బిల్లులని నేనే కడతాను, నాకు ఫోన్ చేయండి, నేను చెల్లిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రవీణ్. ఇక 2 రోజుల తర్వాత అదే ఆసుపత్రిలో యమున ప్రసవం కోసం తీసుకొచ్చాడు ప్రవీణ్. ఆ రోజు యమున చాలా నీరసంగా ఉంది. ఆమెను చూసిన ప్రవీణ్కి మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. అయినా ఆమెకు పెద్దగా నొప్పి లేకపోవడంతో అతనికి కొంచెం ఊరట కలిగింది. యమున సోఫాలో కూర్చొని ఉంది. ప్రవీణ్ ఆమె దగ్గరకు వెళ్ళి కూర్చొని ఆమె కాళ్ళు తన ఒడిలో పెట్టుకుని మెల్లగా ఒత్తుతూ, ఏమైందో యమున, ఏమైనా నొప్పిగా ఉందా? ఏదైనా ఉంటే నాతో చెప్పు, దాచకు అన్నాడు. లేదు ప్రవీణ్, నొప్పి లేదు, కానీ ఏదోలా ఉందిరా, నాకు భయంగా ఉంది. నీతో కలిసి చాలా సంవత్సరాలు బతకాలనుంది, కానీ ఇప్పుడు నా పరిస్థితి గుర్తొస్తే చాలా భయంగా ఉంది. బిడ్డ పుట్టాక నాకేమైనా అవుతుందేమోనని చాలా భయంగా ఉందిరా అంటూ బాధపడింది. ఆమె కళ్ళల్లో మరణ భయం స్పష్టంగా కనిపించింది. అలాంటిదేమీ జరగదు యమునా, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు భయపడకు, నీకేమీ కాదు, నేనున్నాను కదా అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు. అంతలోనే ఆమెకు ఒక్కసారిగా నడుము నొప్పి మొదలైంది. ప్రవీణ్, నాకు చాలా నొప్పిగా ఉందిరా అంటూ బాధతో విలవిల్లాడింది యమున. అది విన్న అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వెళ్లే దారంతా వెనుక సీటు వైపు మళ్ళీ యమునను చూస్తూనే కారు నడిపాడు. ఇప్పుడు అతని మనసు చాలా కలత చెందింది. ఈ పరిస్థితిలో కూడా నాకు అండగా ఒక్కరు లేరేంటి? నా భార్యకు నాకు ఎలాంటి ఆధారం లేకుండా నా పుట్టింటి వాళ్ళు, ఆమె పుట్టింటి వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు అని బాధపడ్డాడు. ప్రవీణ్, నాకు భయంగా ఉందిరా, నేను బ్రతకనేమో, బిడ్డ కోసం నువ్వు మంచిగా ఇంకో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అని ఆమె అనగానే ప్రవీణ్ కారు ఆపేశాడు. వెంటనే ఆమె వైపు తిరిగి, ఇటు చూడు యమునా, నీకేం కాదు, భయపడకు అని చెప్పి మళ్ళీ కారు స్టార్ట్ చేశాడు. ఆసుపత్రికి వెళ్ళగానే యమునను ప్రసూతి గదిలో చేర్చారు. ఆమెను పరీక్షించి బయటకొచ్చిన డాక్టర్, ప్రవీణ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో యమునకు సిజేరియన్ చేయలేం, సాధారణ ప్రసవానికి ప్రయత్నించాలి అన్నారు. డాక్టర్, ఏంటి మీరు చెప్పేది? ఆ రోజు ఆమెకు సాధారణ ప్రసవం అవ్వదు, సిజేరియన్ చేయాలని చెప్పారు, ఇప్పుడు అకస్మాత్తుగా ఇలా అంటున్నారేంటి అని అడిగాడు. ప్రవీణ్, ఉమ్మనీరు పగిలిపోయింది, అంతేకాదు రక్తపోటు కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు క్లోరోఫామ్ అదే మత్తుమందు ఇవ్వలేం. ఇప్పుడు నడుము ఎముకలు కొద్దిగా కదలడం మొదలైంది. ఖచ్చితంగా ఆమెకు సాధారణ ప్రసవం అవుతుంది కానీ అంటూ డాక్టర్ మాట ఆపేశారు.
అతను భయంతో నిండిన కళ్ళతో వాళ్ళ వైపు చూశాడు. ప్రవీణ్, భయపడకండి, మేం చూసుకుంటాం, యమునకు ఏమీ కాదు అని చెప్పి లోపలికి వెళ్ళారు. కానీ యమున ప్రసవం వారికి ఒక పెద్ద సవాలుగా మారింది. కళ్ళు మూసుకున్న అతను దేవుడిని మాత్రమే నమ్ముకున్నాడు. దేవుడా, నా పెళ్ళాం బిడ్డ ఇద్దరినీ కాపాడు, నీకు 1,000,000 పుణ్యాలు వస్తాయి స్వామి అని మనసులో ప్రార్థిస్తూ కూర్చున్నాడు. నొప్పితో విలవిల్లాడిన యమున గొంతు ఆగిపోయి ఇప్పుడు పసికందు ఏడుపు వినిపించింది. అయినా అతనికి భయం తగ్గలేదు. ఏమైందో ఏమో అని తల్లడిల్లిపోతున్నాడు. ఇంతలో బిడ్డను శుభ్రం చేసి కొత్త బట్టలు వేసి బయటకు తీసుకొచ్చి ప్రవీణ్ చేతిలో పెట్టారు. బిడ్డను తీసుకునే ముందు అతను డాక్టర్ వైపు చూసి యమున ఎలా ఉంది అని తడబడుతూ అడిగాడు. ప్రవీణ్, యమున పరిస్థితి కొంచెం ప్రమాదకరంగానే ఉంది. ఇప్పుడు ఆమెకు సిద్ధం చేసి ఐసీయూకి మార్చిపోతున్నాం. 24 గంటల తర్వాతే ఆమె పరిస్థితి గురించి చెప్పగలం. బిడ్డను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్ళిపోయారు. బిడ్డను పట్టుకునే శక్తి కూడా లేక ప్రవీణ్ అలాగే కుప్పకూలిపోయాడు. కింద పడిపోతున్న ఆ పసికందును ఒక అమ్మాయి తన చేతులతో పట్టుకుంది. ఆ పసికందు ఏడుపు ఆమెలో ఎన్నో భావాలను కలిగించింది. బిడ్డ ఏడుస్తోందని వేగంగా పరిగెత్తుకొచ్చిన ఆమె ప్రవీణ్ కింద పడిపోవడంతో ఆ బిడ్డని తన చేతుల్లోకి తీసుకుంది. పసికందు ముఖం చూడగానే ఆమె ఒళ్ళు జలధరించింది. ఏం చేయాలో తెలియక ఆమె దగ్గరలో ఉన్న మరో డాక్టర్ గదికి వెళ్ళింది. డాక్టర్, అక్కడ ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. ఇది ఆయన బిడ్డ, ఏడుస్తూనే ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. పాపకు చాలా ఆకలిగా ఉన్నట్టుంది. వాళ్ళమ్మకి ఏమైందో కూడా అర్థం కావడం లేదు అని కంగారుగా చెప్పింది. వెంటనే బయటకు పరిగెత్తుకొచ్చిన డాక్టర్ ప్రవీణ్ని చూశారు. ఇద్దరు సహాయకుల సహాయంతో అతన్ని ఒక మంచం మీద పడుకోబెట్టి గ్లూకోజ్ ఎక్కించారు. డాక్టర్ సలహా మేరకు ఒక పొడిపాలు తెప్పించగా ఆ పొడిని వేడి నీళ్ళలో కలిపి శంకుతో మెల్లగా ఆ బిడ్డకు పట్టించింది ఆ అమ్మాయి. ఇప్పుడు తన తల్లిదండ్రులిద్దరూ దగ్గర లేని ఆ పసికందుకు ఆమెయే సర్వస్వంగా మారింది. చాలాసేపటి తర్వాత ప్రవీణ్కి స్పృహ వచ్చింది. అతని పక్కనే ఆ అమ్మాయి ఉంది. మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడే తన బిడ్డ గుర్తొచ్చింది. వెంటనే లేచాడు. తన చేతిని చూసుకున్నాడు. గ్లూకోజ్ ఎక్కుతుంది. మనం ఎక్కడున్నాం అని ఆలోచించేలోపే సార్ అని పిలిచింది ఆ అమ్మాయి. 2 రోజుల క్రితం తన ఆసుపత్రిలో చేర్పించిన అమ్మాయే ఆమె. ఆమెను చూసిన అతను ఏమైంది, నా బిడ్డ ఎక్కడా అని అడిగాడు. సార్, డాక్టర్ చెప్పిన పొడిపాలు ఇచ్చాను, పాప నిద్రపోయింది అని తన ఒడిలో ఉన్న బిడ్డను అతని పక్కన పడుకోబెట్టింది. బిడ్డను చేతుల్లోకి తీసుకున్న అతను ఆపకుండా ఏడవటం మొదలుపెట్టాడు. మీ అమ్మను ఈ 8 నెలలు కంటికి రెప్పలా కాపాడుకున్నానురా, కానీ ఇప్పుడు ఆమె ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. 24 గంటల తర్వాత కానీ ఆమె బ్రతుకుతుందో లేదో తెలియదంటున్నారు. నాకు చాలా భయంగా ఉందిరా. నన్ను వదిలి మీ అమ్మ వెళ్ళిపోతే మీ నాన్న బ్రతికి ఉండలేరురా. మన పరిస్థితి ఇలా అయిపోవాలా అని ఆ పసికందుతో చెప్పి ఏడ్చాడు ప్రవీణ్. అది చూసిన ఆ అమ్మాయి మనసు తట్టుకోలేకపోయింది. తన జీవితాన్ని నాశనం చేయాలని చూసిన తన తండ్రి, అన్న, మామ లాంటి మగాళ్లను చూసి ఆమె మగజాతిని ద్వేషించింది. కానీ ఇప్పుడు ప్రవీణ్ని చూస్తుంటే ఇలాంటి మంచి మనుషులు కూడా ఉంటారా? తన పెళ్ళాం కోసం కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారా? దేవుడా, దయచేసి అతని దగ్గర నుంచి అతని భార్యను దూరం చేయకు అని అనుకుంటూ దేవుడికి ఎన్నో మొక్కులు పెట్టుకుంది ఆ అమ్మాయి. ఇక సుభాష్తో తను గడిపిన జ్ఞాపకాలు ఆమెను చాలా బాధ పెట్టాయి. కన్నీళ్లతో అతని గదిలోనే ఉండిపోయింది కవిత. అతను చేసిన ద్రోహాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని ఇప్పుడు అతని మీద ఆమెకు పూర్తిగా ద్వేషం పెరిగింది. అతని పూర్తిగా ద్వేషించే స్థితికి చేరుకుంది. కనిపిస్తే చంపేసి తన బిడ్డను అతని నుంచి లాక్కోవాలన్నంత కోపంతో ఎదురు చూస్తుంది కవిత. ఇక ఇటువైపు ముంబైలో సుభాష్ తన కూతురిని రొమ్ము మీద పడుకోబెట్టుకున్నాడు. ఆ రాత్రి అతనికి అసలు నిద్ర రాలేదు. బిడ్డ కోసం కవిత పాడిన జోలపాటనే మళ్ళీ మళ్ళీ వింటూ ఉన్నాడు. ఇప్పుడు బిడ్డ నిద్రపోయింది, కానీ అతనికి మాత్రం నిద్ర పట్టలేదు. కవిత జ్ఞాపకాలు అతని మనసుని చాలా బాధ పెట్టాయి. ఆమె నవ్వు, కోపం, ఏడుపు, ఇలా ఆమె భావాలు ఒక్కొక్కటిగా అతని మనసులోకి వచ్చాయి. ఇప్పుడు తనని తాను మరిచి కవితకు చేసిన ద్రోహాన్ని గుర్తు చేసుకొని అపరాధ భావంతో బాధపడటం మొదలుపెట్టాడు. చాలాసేపు నిద్ర రాకపోవటంతో తన ఫోన్లో ఉన్న ఆమె జోలపాటను ప్లే చేసి ఆమె ఫోటోను చూస్తూ పడుకున్నాడు. అక్కడ కవిత తన బిడ్డను చూడలేకపోతున్నానని బాధపడుతుంటే ఇక్కడ సుభాష్కు మాత్రం ఆమె మీద ప్రేమ, ఆరాటం రోజు రోజుకి పెరుగుతోంది. కానీ విధి ఆడే ఆటలో కాలం గడిచాక కవితపై సుభాష్కు ఉన్న ప్రేమ గెలుస్తుందా? అతను చేసిన ద్రోహాన్ని క్షమించి కవిత అతన్ని అంగీకరిస్తుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. బిడ్డను కాసేపు ప్రవీణ్కిచ్చి, సార్, నేను విశ్రాంతి గదికి వెళ్ళొస్తాను అని చెప్పి ఆ అమ్మాయి బయటకు వెళ్ళింది.
ఇక ఆ రాత్రంతా ప్రవీణ్కి చాలా బాధ కలిగినప్పటికీ తెల్లవారడం మాత్రం అతనికి ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చింది. దేనికోసమైతే రాత్రంతా నిద్రపోకుండా ఎదురు చూశాడో అదే శుభవార్తను డాక్టర్ గారు తెల్లవారుజామున చెప్పారు. ప్రవీణ్, యమున కళ్ళు తెరిచింది, వెళ్ళి చూడండి, యమునకు ఇక ఎలాంటి ప్రమాదం లేదు అని డాక్టర్ గారు చెప్పగానే అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యమున ప్రశాంతంగా అతన్ని చూస్తుండగా ఆమె దగ్గరకు వెళ్ళిన ప్రవీణ్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి చేతులను పట్టుకొని ఏడ్చేశాడు. ప్రవీణ్, ఏడవకు, అంత మంచిగానే జరిగి బావ పుట్టాడు కదా అని యమున బలహీనంగా అంది. పువ్వే రాక్షసి, నన్నెంతగా భయపెట్టావో తెలుసా? ఇకపై ఇలా చేయకు యమున, నేను తట్టుకోలేను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, చాలా ప్రేమిస్తున్నానే అంటూ మళ్ళీ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. అప్పుడే యమున, బిడ్డెక్కడా, ఏం బిడ్డ అని అడిగింది. మగబిడ్డ పుట్టాడు, బాబు బాగానే ఉన్నాడులే, ఉండు తీసుకొస్తాను అని బయటకొచ్చాడు. అదే సమయంలో ఆ అమ్మాయి బాబునెత్తుకొని గదిలోకి వచ్చింది. ఇదిగోండయ్యా అంటూ బాబును అతని చేతిలో పెట్టి యమున దగ్గరకు వచ్చి, అక్క ఇప్పుడు బాగుందా అని అడిగింది. బాగున్నాను అని చెప్పి ఈ అమ్మాయి ఎవరా అన్నట్లు ప్రవీణ్ వైపు చూసింది యమున. యమున, 2-3 రోజుల క్రితం నేను చెప్పాను కదా, ఒక అమ్మాయి కారు కింద పెడితే ఆసుపత్రిలో చేర్పించానని, ఈమె అదే అమ్మాయి. నిన్న రాత్రంతా బాబుని ఈమె చూసుకుంది. ఈమె లేకపోయి ఉంటే నేను ఏమి చేయలేకపోయేవాడిని. దేవుడిలా వచ్చి మన బిడ్డను కాపాడింది అన్నాడు ప్రవీణ్. అయ్యా, అప్పుడు నన్ను ఆసుపత్రిలో చేర్పించింది మీరేనా? నాకు తెలీదు, చాలా ధన్యవాదాలయ్యా అందామె. ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నావమ్మా? ఆ రోజు నేను నిన్ను ఆసుపత్రిలో చేర్పించి వెళ్ళిపోయాను, కానీ నువ్వు రాత్రంతా ఒక తల్లిలా నా బిడ్డను చూసుకున్నావు. ఈ ఉపకారానికి మేము ఎలా రుణం తీర్చుకోవాలో కూడా తెలియటం లేదు అన్నాడు ప్రవీణ్. అయ్యా, అంత పెద్ద మాటలు ఎందుకు? ఆ రోజు మీరు నన్ను కాపాడిపోయి ఉంటే నా జీవితం నాశనం అయిపోయేది. మా నాన్న, మా అన్నయ్య కలిసి డబ్బు కోసం నన్ను చెన్నైలో ఉన్న ఒక వ్యక్తికి పెళ్లి చేయాలని చూశారు. అతను నాకు అస్సలు నచ్చలేదు. అందుకే చెన్నై నుంచి పారిపోయి తిరుపూర్ రైలు ఎక్కాను. అక్కడి నుంచి ఇక్కడికి రాగానే కొందరు రౌడీలు నన్ను వెంబడించారు. అప్పుడు మీరు నన్ను కాపాడారు. చాలా పెద్ద సాయం చేశారయ్యా. మనం చేసే మంచి ఒకరోజు మనకే తిరిగి వస్తుందని అంటారు కదా. నేను ఈ ఆసుపత్రిలో ఉండటం వల్లే ఈ బాబుని చూసుకోగలిగాను. మీరు నాకు రుణపడి లేరు, నేనే మీకు రుణపడి ఉన్నాను. ఆవిడను జాగ్రత్తగా చూసుకోండి అంటూ వెళ్ళబోతుండగా యమున ఆమెను ఆపింది. నీ పేరేంటి అని అడిగింది. ఆమె తిరిగి చూసి జనని అంది. జనని, నువ్విప్పుడు ఎక్కడికి వెళ్తావు అని యమున అడిగింది. అక్క, నేను మా ఊరికి వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. మీరు ఆసుపత్రిలో ఉన్నంత వరకు మీతోనే ఉంటాను, తర్వాత ఏదైనా మహిళల వసతి గృహంలో ఉంటాను అంది జనని. చాలా ధన్యవాదాలమ్మా. మా ఇంట్లో 3 అబ్బాయిలమే. నాకు చెల్లెలు లేదు, కానీ నిన్ను చూస్తుంటే నాకు చెల్లెలుంటే నా భార్యను ఇలానే చూసుకునేదాననిపిస్తుంది. మా 2 కుటుంబాలు మమ్మల్ని వదిలేశాయి, కానీ నువ్వు మాకింత సాయం చేశావు. ఇకపై నేను నీకు అన్నయ్యను. మేముండగా నువ్వు హాస్టల్లో ఉండాల్సిన అవసరం లేదు, మాతోనే ఉండు. నీకు మంచి జీవితం ఏర్పాటు చేయడం మా బాధ్యత. కష్టంలో చెయ్యి అందించే వాళ్ళే నిజమైన బంధువులు. నాకు అనిపిస్తే మాకు దొరికిన నిజమైన బంధం నువ్వే అన్నాడు ప్రవీణ్. అది విని జనని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా ధన్యవాదాలు అన్నయ్య. నాకు ఎవరూ లేరని, నేను అనాథనైపోయానని అనుకున్నాను. మా అమ్మ చనిపోయింది, మా నాన్న తాగొచ్చి కొట్టి చంపేశాడు. ఖచ్చితంగా మా నాన్న, అన్నయ్య నన్ను వెతుకుతారు. వాళ్ళ కంటపడకుండా సురక్షితంగా ఉండేలా మాత్రమే చేయండి అన్నయ్య అంది జనని. నువ్వు భయపడకు జనని, నీకు మేమున్నాం, ఎవరూ నీకు ఏమీ చేయలేరు అని ధైర్యం చెప్పాడు ప్రవీణ్. యమున ఆసుపత్రిలో ఉన్న 4 రోజులు జనని ఆమెను ఒక తల్లిలా చూసింది. యమునను, బాబును చూసుకున్న తీరు యమున మనసులో ఆమెపై ప్రత్యేకమైన గౌరవాన్ని కలిగించింది. జననిని చూసినప్పుడల్లా ప్రవీణ్కి తనకు ఒక చెల్లెలు లేదనే బాధ పూర్తిగా పోయినట్టే అనిపించేది. 4 రోజులు గడిచినా ఎవరూ వారిని చూడటానికి రాలేదు. ప్రవీణ్ కూడా ఎవరికి బిడ్డ పుట్టిన విషయం చెప్పలేదు. 4 రోజుల తర్వాత యమునను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. జనని ముందుగానే ఇంట్లో హారతి సిద్ధం చేసి యమునకు, బాబుకు హారతిచ్చి బొట్టు పెట్టి లోపలికి పంపింది. మన దగ్గర ఉన్నది పోయి మళ్ళీ దొరికితే ఎంత విలువగా అనిపిస్తుందో ఇప్పుడు యమున కూడా ప్రవీణ్కి అలానే అనిపించింది. ముందు కన్నా ఇప్పుడు ఆమెపై అతనికి మరింత ప్రేమ పెరిగింది. యమున గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ప్రవీణ్ ఆమె పక్కనే ఉండేవాడు. జనని వంట పనులు చూసుకుంటూ యమునకు కావాల్సిన పథ్య భోజనం కూడా ఎంతో శ్రద్ధగా తయారు చేసేది. ఇద్దరికి భోజనం పెట్టిన తర్వాతే తాను తినేది. ఇక ఇలా రోజులు నెమ్మదిగా గడిచాయి. జనని ప్రవీణ్ ఇంట్లోనే ఉండిపోయింది. అతని ఆఫీసులోనే ఆమెకు ఉద్యోగం కూడా దొరికింది.
అయినా బాబుకు 3 నెలలు నిండే వరకు యమునను చూసుకుంటానని చెప్పి ఇంట్లోనే ఉండిపోయింది. 3 నెలలు గడిచాయి. యమున పూర్తిగా కోలుకుంది. బాబుకు 3 నెలలు నిండిన తర్వాతే వసంతి, వేలాయుధం తమ మనవడిని చూడటానికి వచ్చారు. అయినా ప్రవీణ్ వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళు బాబును చూసి, యమునను చూసి ప్రవీణ్ వైపు చూడగా అతను మౌనంగా నిలబడ్డాడు. ప్రవీణ్, ఆ రోజు మేము చేసింది తప్పేరా? అందుకే మాతో మాట్లాడకుండా ఉంటావా అని వసంతి అడిగింది. మీకు నాకు ఉన్న బంధం ఆ రోజుతోనే ముగిసిపోయిందమ్మా. నా బిడ్డ పుట్టి 3 నెలలయ్యింది. ఇప్పుడైనా మీకు గుర్తుకొచ్చింది. దయచేసి వెళ్ళిపోండి. బాబును చూశారు కదా, చాలు. ఇక ఇంటివైపు రావద్దు. ఆస్తి పంచిన రోజే బంధం కూడా ముగిసిపోయింది. మీ పెద్ద కొడుకు మాట విని ఆస్తి పంచారు కదా, ఇప్పుడు అదే సరిపోతుంది. నాకు ఎవరు అవసరం లేదు అని చెప్పి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు ప్రవీణ్. ఇక అలా కొన్ని రోజులు గడిచాయి. జనని కూడా ప్రవీణ్తో కలిసి ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. అక్కడ ఆమెకు ఇచ్చిన పనిని ఎంతో బాధ్యతగా చేసేది. కోయంబత్తూరులో కావేరి ప్రసవ సమయం దగ్గర పడటంతో కళ్యాణ్ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. కావేరి తల్లి, కళ్యాణ్ తల్లి వసంతి కూడా అక్కడే ఉన్నారు. కావేరి కాళ్ళు ఒత్తుతూ ఆమెతో మాట్లాడుతున్నాడు కళ్యాణ్. ఏమండి, సుభాష్ గారి గురించి ఏమైనా సమాచారం దొరికిందా? 2-3 నెలలు దాటిపోయాయి. మీరు వెతుకుతానని చెప్పారు, కానీ ఏమీ చెప్పడం లేదు అని అడిగింది కావేరి. లేదు కావేరి, నేను ఇంకా వెతుకుతూనే ఉన్నాను. పోలీసులకు ఫిర్యాదు చేస్తే త్వరగా దొరకవచ్చు. కానీ విశ్వనాథన్ గారు, కమిషనర్ గారు ఇద్దరూ అలా చేస్తే పెద్ద సమస్య అవుతుందని అంటున్నారు. రహస్యంగా వెతుకుతున్నా కూడా సుభాష్ ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఏ ఆసుపత్రిలోనూ పనిచేయడం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నాకు కూడా చాలా ఆందోళనగా ఉంది అన్నాడు కళ్యాణ్. సరే అండి, ఎలాగైనా దేవుడే కవిత బిడ్డను ఆమెకు తిరిగివ్వాలి అంది కావేరి. మరో 2-3 రోజుల తర్వాత కావేరికి ప్రసవ వేదనలు మొదలయ్యాయి. కళ్యాణ్ వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు. కొద్దిసేపటికే కావేరికి ఒక అందమైన మగబిడ్డ పుట్టాడు. తన కొడుకు పుట్టిన సంతోషాన్ని అందరికీ ఫోన్ చేసి చెప్పాడు కళ్యాణ్. కవిత కూడా బాబుని చూడడానికి ఆసుపత్రికి వచ్చింది. కళ్యాణ్ కావేరి బంధువులతో ఆసుపత్రి మొత్తం సందడిగా మారిపోయింది. అదే ఆసుపత్రిలో ఇప్పుడు కవితే బాధ్యతలు చూసుకుంటుంది. సుభాష్ లేని కారణంగా ఆ బాధ్యతను విశ్వనాథన్ గారు ఆమెకు అప్పగించారు. కవిత బాబుని చూసింది. ఆమె మనసులో చెప్పలేనంత ఆనందం కలిగింది. కొద్దిసేపు బాబుని ఎత్తుకొని తర్వాత కావేరి చేతిలో పెట్టి, సరే కావేరి, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. అదే సమయంలో పని మీద ముంబై వెళ్ళిన శశి తన వ్యాపార స్నేహితుడితో కలిసి ఒక రెస్టారెంట్కు భోజనం కోసం వెళ్ళాడు. అది సుభాష్ నిర్వాహకుడిగా పనిచేస్తున్న అదే రెస్టారెంట్ అని అతనికి తెలియదు. అక్కడ ఒక్కసారిగా సుభాష్ గొంతు వినిపించటంతో శశి వెనక్కి తిరిగి చూశాడు. సుభాష్ అక్కడ సిబ్బందితో మాట్లాడుతున్నాడు. అతని చేతిలో 8 నెలల ఆడపిల్ల ఉంది. సుభాష్ను చూసిన శశికి ఒకవైపు ఆనందం కలిగింది, కానీ మరోవైపు కవిత పరిస్థితి గుర్తొచ్చి అతనికి కోపం పెరిగిపోయింది. వెంటనే లేచి సుభాష్ వెనుకకు వెళ్ళి అతని భుజంపై చేయి వేశాడు. తిరిగి చూసిన సుభాష్ ఎదురుగా శశిని చూసి ఆశ్చర్యంతో అలాగే గడ్డకట్టిపోయాడు. ఎదురుగా శశి కోపంతో నిలబడి ఉన్నాడు. కాలేజీ రోజుల్లో వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరినొకరు కౌగిలించుకొని కలిసిమెలిసి తిరుగుతూ ఒకే పళ్ళెంలో తింటూ ఎన్నో రోజులు ఒకే గదిలో కూడా ఉన్నారు. అలాంటి తన స్నేహితుడి ముఖాన్ని సూటిగా చూడలేని అపరాధ భావనతో సుభాష్ తలదించుకొని నిలబడ్డాడు. శశి చూపు ముందు సుభాష్ చేతిలో ఉన్న 8 నెలల ఆడపిల్ల మీద పడింది. వెంటనే ఆ పాపను ఎత్తుకున్నాడు. బిడ్డను చేతుల్లోకి తీసుకున్న మరుక్షణమే నుదుటి నుండి ముఖమంతా ముద్దల వర్షం కురిపించాడు. సుభాష్ను చూసిన క్షణమే చెంప పగిలేంత కోపం వచ్చింది. కానీ పాప ముందు, అక్కడ ఉన్నవాళ్ళు ముందు అతన్ని కొట్టి అవమానించకూడదు అనే ఒక్క కారణంతో తనను తాను నియంత్రించుకున్నాడు. ఇప్పుడు సుభాష్, నేను నీతో మాట్లాడాలి, ఒంటరిగా మాట్లాడాలి అని గట్టిగా చెప్పడంతో సుభాష్ అతన్ని రెస్టారెంట్లోని తన గదికి తీసుకువెళ్ళాడు. లోపలికి వెళ్ళిన వెంటనే మొదటి దెబ్బ సుభాష్ చెంప మీద పడింది. తర్వాతి దెబ్బ అతని గుండె మీద పడింది. ఏం పని చేసావురా? ఒక కన్న తల్లి దగ్గర నుంచి పసికందుని వేరు చేశావు. పుట్టిన బిడ్డ ముఖం కూడా చూపించకుండా, పుట్టింది ఎవరో కూడా తెలియకుండా అమ్మాయి అక్కడ పిచ్చి పట్టిందాలినా తిరుగుతుందిరా. కాలేజీకి వస్తుందో పోతుందో కూడా తెలియకుండా ఉండేది. ఈరోజు ఆమె జీవితంలో ఎన్ని సమస్యలున్నాయో నీకు తెలుసా? ఎన్నిసార్లు స్పృహ తప్పి పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్ళి ఇంటికి తీసుకొచ్చామో నీకు తెలుసా? బిడ్డను తలుచుకుంటూ ఆమె ప్రతి క్షణం చచ్చి బతుకుతోందిరా. కానీ నువ్వు 8 నెలలుగా బిడ్డను ఒంటరిగా పెంచుతూ ఒక తల్లిలోని మాతృత్వాన్ని చంపేశావు. నువ్వసలు మనిషివేనారా? ఇంత నీచమైన మృగంగా ఎలా మారావురా అని అడిగాడు శశి. కోపంగా తన తండ్రిని తిడుతుండటం చూసి అనూష్య పాపను ఏడుపొచ్చేసింది. ఆ ముద్దు పలుకులతో అప్పా పా పా అంటూ
అంటూ ఏడవటం మొదలుపెట్టింది. అను ఏడవటం చూసి సుభాష్ తట్టుకోలేకపోయాడు. తన దుఃఖాన్ని అణుచుకొని, అనుకుటి ఏమీ లేదురా, మావయ్య ఊరికే నాన్నతో ఆడుకుంటున్నాడు, ఊరికే ఒలలై చేస్తున్నాడు అని సరదాగా నాలుక బయటపెట్టి చూపించటంతో అను మెల్లగా నవ్వింది. అది చూసిన శశి మళ్ళీ తన స్నేహితుడిని నిందించాడు. నువ్వసలు మనిషివే కాదురా సుభాష్, బిడ్డకు వేరే ఏదైనా పేరు పెట్టావేమో అనుకుంటే ఇప్పుడు అను అని పేరు పెట్టావు. నాకు స్పష్టంగా అర్థమవుతుందిరా, చచ్చిపోయిన ఒక అమ్మాయి కోసం బ్రతుకున్న ఒక అమ్మాయిని చంపేసి బిడ్డనెత్తుకొచ్చావు. నీ అను జ్ఞాపకార్థం ఈ బిడ్డను పెంచుకుంటున్నావు. కానీ బిడ్డను కన్న తల్లి ఒకటుంది కదా, రక్ష మాంసాలతో భావోద్వేగాలతో ఉంది కదా, ఆమెకు ఎంత నొప్పిగా ఉంటుందో. ఈ బిడ్డ ఎడబాటు ఆమెను ఎంతలా బాధిస్తుందో కొంచెమైనా ఆలోచించావా? ఒక అమ్మాయికి భర్త దూరం అయితేనే తట్టుకోలేదు, బిడ్డ దూరమైనా తట్టుకోలేదు. కానీ నువ్వు ఆ రెండు బాధలను ఒకేసారి, అది ప్రసవించిన బాలింతురాలికి ఇచ్చి వచ్చావు. నువ్వు బాగుపడతావరా అన్నాడు. శశి దీనికి సుభాష్ దగ్గర సమాధానం లేదు. నిశ్శబ్దంగా కన్నీళ్లతో నిలబడి ఉండగా శశి మళ్ళీ అతన్ని చూస్తూ, సుభాష్, బిడ్డ పుట్టిన తల్లిని పాలు ఇవ్వకపోతే ఆ పాలు గడ్డ కడితే ఆమెకు ఎంత నొప్పిగా ఉంటుందో, ఎంత వేదననిస్తుందో ఒక వైద్యుడిగా నీకు బాగా తెలుసు. అంతేకాకుండా బిడ్డకు మొదట అందే తల్లిపాలు ఎంత ముఖ్యమో కూడా నీకు బాగా తెలుసు. అలాంటప్పుడు పసికందుకు అందాల్సిన తల్లిపాలు ఆమెను ఎంతలా భరించాయో, బాధించాయో నువ్వు అర్థం చేసుకోగలవా? లేక అది తెలియదారా? ఎందుకురా ఆ అమ్మాయిని అంత పెద్ద శిక్ష వేశావు? నిన్ను నమ్మొచ్చిన అమ్మాయికి ప్రసవమైన వెంటనే బిడ్డని ఎత్తుకొని అనాథలా వదిలేసి వచ్చావు. ఆమె కడుపులో ఉన్న బిడ్డను కూడా ఆమె చూడలేదు. అంబులెన్స్లో అనాథలా ఎక్కించి పంపించావు. ఆ అమ్మాయిని చూసిన కన్నవాళ్లకు ఎంత కష్టంగా ఉంటుంది, నిన్ను కన్న అమ్మా నాన్నలకు ఎంత కష్టంగా ఉంటుంది. అన్నిటికన్నా స్పృహ వచ్చి తన కడుపులో ఉన్న బిడ్డను తన భర్తే దొంగిలించుకుపోయాడని ఆ అమ్మాయి చెప్పి కడుపు కొట్టుకొని ఏడ్చిందిరా. ఆ దృశ్యం ఈ రోజుకి నేను మర్చిపోలేకపోతున్నాను అన్నాడు శశి. అప్పటికి సుభాష్ అపరాధ భావనతో మౌనంగానే నిలబడి ఉన్నాడు. శశి మళ్ళీ అతన్ని చూసి, కవిత నీకు ఏం పాపం చేసిందిరా? ఎందుకురా ఇంత దారుణమైన శిక్షణ ఆమెకి ఇచ్చావు? నువ్వు చేసింది పాపం మాత్రమే కాదురా, ద్రోహం. నువ్వు చచ్చినా కూడా నీకు విమోచకం దొరకదురా. చచ్చిపోయినా దానికోసం బ్రతుకుతున్న ఒక అమ్మాయిని చంపేసి ఒక బిడ్డను దొంగిలించుకొచ్చావు. నువ్వు ఆ బిడ్డకు తండ్రివే అయినా ఆ తల్లికే మొదటి హక్కు. కన్న తల్లికి ముఖం కూడా చూపించకుండా ఈరోజు వరకు ఆ అమ్మాయిని తల్లడిల్లేలా చేస్తున్నావే, నువ్వసలు మనిషివేనా? నువ్వేం వైద్యుడు చదువు చదివావురా? ఎన్నో ప్రాణాలను కాపాడేవు కదా. కానీ 10 పైసలకు ప్రయోజనం లేదు. ఎందుకంటే నిన్ను నమ్మొచ్చిన అమ్మాయిని నువ్వు కాపాడలేకపోయావు. ఆమె నమ్మకాన్ని చంపేశావురా. ఆమెలోని మాతృత్వాన్ని చంపేశావు. ఒక్కసారి కూడా తన బిడ్డకు పాలు ఇవ్వలేకపోయానని, బిడ్డను చూడలేకపోయానని ఈ రోజు వరకు తల్లడిల్లుతున్న ఆ అమ్మాయి కష్టం ముందు నువ్వొక అని చెప్పబోయి తన మాటలను మింగేసి చెప్పలేకపోతున్నాన్రా. ప్రపంచంలో ఉన్న నీచమైన మాటలన్నీ నీకోసమే కనిపెట్టినట్టు అనిపిస్తుంది అంటూ తన కోపాన్ని అణుచుకోలేక సుభాష్ చొక్కా పట్టుకున్నాడు. అప్పుడు అతని చొక్కా మీద ఉన్న శశి చేతిని పూజ వేగంగా తీసివేసింది. శశి ఆమె వైపు తిరిగాడు. ఎవరో అతనికి అర్థం కాలేదు. కానీ సుభాష్కి అర్థమైంది. ఆమె తల్లికి శస్త్రచికిత్స చేసిన తర్వాత పూజ తరచుగా వచ్చి సుభాష్ను చూడడం, పాపను ముద్దు చేయడం, పాపతో ఆడుకోవడం అలవాటు చేసుకుంది. తప్పుడు ఉద్దేశంతో వచ్చి ఉంటే సుభాష్ దగ్గరికి కూడా రాలేదు. కానీ ఆమె అతనికి చెల్లిగా, పాపకు అత్తగా వచ్చింది. అందుకే సుభాష్ కూడా ఆమెకు చెల్లి స్థానంలో చాలా హక్కులు ఇచ్చాడు. ఇప్పుడు శశి చేతిని తీసేసిన ఆమె శశి చెంప మీద వంగి కొట్టింది. పూజ గుణం అక్కడున్న వాళ్ళందరికీ తెలిసిన తన స్నేహితుడి మీద చెయ్యి వేసిన మరుక్షణం సుభాష్ పూజ చెంప మీద కొట్టాడు. పూజ తన చెంప పట్టుకుని ఆశ్చర్యంగా సుభాష్ వైపు చూసింది. పూజ, అతను ఎవరో తెలుసా? నా ప్రాణ స్నేహితుడు. నా చొక్కా పట్టుకోవడమే కాదు, నన్ను చెప్పుతో కొట్టి హక్కు కూడా అతనికి ఉంది. నువ్వెందుకు అతన్ని కొట్టావు అని సుభాష్ కోపంగా అడిగాడు. ఇటు చూడు సోదరా, నీ చొక్కా మీద చెయ్యి వేశాడు. అది నేను చూస్తూ ఊరుకోలేకపోయాను. ఒక చెల్లిగా నేను కోపడ్డాను. ఇందులో తప్పేముంది అని పూజ ఇప్పటికీ గంభీరంగానే మాట్లాడింది. ఏం జరుగుతుందిరా ఇక్కడ? పెళ్ళాన్ని వదిలేసి ఇక్కడ చెల్లి భాగోద్వేగం పండిస్తున్నావా అని శశి అడిగాడు. వచ్చిన చోట దొరికిన చెల్లి, అంతే. అంతకు మించి నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఇటు చూడు శశి, నీకు నేను సమాధానం చెప్పలేను. నువ్వు అడిగే ప్రశ్నలన్నీ సరైనవే, కానీ దానికి నా దగ్గర ఇప్పుడు సమాధానం లేదురా. నేను తప్పు చేశాను. ఆ అపరాధ భావన ప్రతిరోజు నన్ను చంపేస్తుంది. నీకు తెలియదురా శశి, అను మీద ఉన్న ప్రేమతో కవిత దగ్గర నుండి పాపను ఎత్తుకొచ్చేశాను. అనుకు నాకు పుట్టిన బిడ్డలా భావించి జీవితాంతం బ్రతికిద్దామనుకున్నాను. కానీ నిజం చెప్తున్నానురా, పాప ఏడ్చినప్పుడు, నవ్వినప్పుడు అన్ని భావోద్వేగాలలో నేను కవితను మాత్రమే చూస్తున్నాను.
పాపకు అను అని పేరు పెట్టాను, కానీ తల్లి స్థానంలో కవితే ఉందిరా. నేను ఇక్కడికి వచ్చిన కొన్నాళ్ళకే నాకు అర్థమైంది నేను చేసింది చాలా పెద్ద మూర్ఖత్వమని. తిరిగి రావాలంటే భయమేసింది. నేను వస్తే కవిత నన్ను అస్సలు అంగీకరించదు. ఒకేసారి నా కవితను బిడ్డను నేనే వదులుకోలేను. అందుకే ఆమె జ్ఞాపకాలతోనే బిడ్డతో ఒంటరిగా బతకాలని నిర్ణయించుకున్నాను. ఒక ప్రేయసిగా అను నన్ను వదిలి వెళ్ళినా ఇప్పుడు ఒక కూతురిగా నాకు తిరిగి దొరికింది. నాకు చాలా బాధ్యతలున్నాయిరా. నా అనుకు ఒక మంచి తండ్రిగా ఉండాలి, బాగా పెంచి పెద్ద చెయ్యాలి. అందుకే నేను ఖచ్చితంగా రాలేను. దయచేసి శశి, కవిత దగ్గర నిజం చెప్పినా నా బిడ్డను నా నుండి వేరు చేయకురా. ఆ తర్వాత నేను చచ్చిపోతాను అన్నాడు సుభాష్. శశి ఇద్దరు మాట్లాడుకున్నది విన్న పూజ ఇప్పుడు సుభాష్ వైపు చూసి, ఏంటి సోదరా, పాప వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పావు, కానీ ఇప్పుడు కవిత అది ఇది అని మాట్లాడుతుంటే నాకేమీ అర్థం కావడం లేదు అని అడిగింది. లేదు పూజ, పాప వాళ్ళ అమ్మ బ్రతికే ఉంది. నేను చనిపోయిన నా ప్రేయసు కోసం బ్రతుకున్న నా భార్యని చంపేసి నా బిడ్డను ఎత్తుకొచ్చేశాను. పాపం, ప్రాణం ఉండి కూడా లేనట్లుగా ఆమె కష్టపడుతుంది. ఇప్పుడు నేను అనుకున్నా కూడా ఆమె దగ్గరికి వెళ్ళలేను. చెప్పుతో కొడుతుంది. కొట్టినా భరిస్తాను, కానీ నన్ను అంగీకరించదు. ఆ బాధను నేను తట్టుకోలేను. అందుకే నేను వచ్చిన వాడినే వచ్చాను. ఇలాగే ఉండిపోదామని నిర్ణయించుకున్నాను అన్నాడు సుభాష్. పిచ్చివాడ్లా మాట్లాడుకురా సుభాష్, నువ్వు చేస్తున్నది చాలా తప్పురా. కవిత నిన్ను అంగీకరించిందనే ఒక్క కారణంతో ఇంక మీదట కూడా బిడ్డను వేరు చేయకు. ఇటు చూడరా స్నేహితుడా, నేను చెప్తున్నాను, అర్థం చేసుకో. కవితకు బిడ్డని తిరిగిచ్చేయి. కొన్నాళ్ళు నువ్వు బిడ్డకు దూరంగా ఉండు. తప్పులేదు, కవిత మనసు మారుతుంది. నువ్వు ఆమె కలిసి బ్రతకొచ్చు. బిడ్డకు అమ్మా నాన్న ఇద్దరు ముఖ్యమేరా. ఇలాగే ఆమె నిన్ను అంగీకరించదని నువ్వు దూరంగా ఉంటే కోపం ఇంకా పెరిగిపోతుంది. ఆ అమ్మాయి బిడ్డ జ్ఞాపకాలతోనే చచ్చిపోతుంది. ఇప్పటికే సగం చచ్చిపోయింది. ఇంక మీదట ఆమెను కష్టపెట్టకురా అని శశి చెప్పాడు. ఇప్పుడు ఒక పెద్ద నిట్టూర్పు విడిచి తన బిడ్డ ముఖం వైపు చూశాడు. ఆ ముఖంలో కవిత రూపమే కనిపించింది. ఇప్పుడు శశి వైపు చూస్తూ సుభాష్, సరేరా, నేను వస్తాను, కానీ నా బిడ్డను మాత్రం ఎవరూ నా నుండి వేరు చేయకూడదు. కవిత నన్ను అంగీకరించకపోయినా నేను ఎలాగోలా ఆమె మనసు మార్చడానికి ప్రయత్నిస్తాను. కానీ నా బిడ్డను లాక్కొని ఆమె చేతిలో పెట్టి అందరూ కలిసి నన్ను అనాథని చేస్తే ఆ తర్వాత నేను ప్రాణాలతో ఉండను అని సుభాష్ చెప్పాడు. ఇటు చూడు, ముందు ఊరికి రా. నీకంటూ ఒక ఇల్లు, కుటుంబం, ఆస్తులు, సుఖాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా అనాథలా ఉండాలి? అగ్రశ్రేణి వ్యాపారవేత్త గొప్ప విశ్వనాథన్ ఒక్కగానొక్క కొడుకువిరా నువ్వు. కానీ ఈరోజు ఇలా అనాథలా ఈ ముంబైలో బిడ్డని పెట్టుకొని ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నావు. ఏమిటి దారుణంరా అని శశి అన్నాడు. అప్పుడే పూజకు సుభాష్ గురించిన నిజం తెలిసింది. గొప్ప విశ్వనాథన్ అని చెప్పినప్పుడు తనను ఒంటరిగా వదిలి వెళ్ళిన తన తండ్రి పేరు కూడా అదేనని గుర్తుకు వచ్చింది. ఇక్కడ ట్విస్ట్ అదిరింది కదా. ఇక నెంబర్ 1 వ్యాపారవేత్త గొప్ప విశ్వనాథన్ గారి ఒక్కగానొక్క కొడుకువిరా నువ్వు. కానీ ఈరోజు ఇలా అనాథల ఈ ముంబైలో పసిపిల్లలతో ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నావు. ఏమిటి దారుణం అని శశి అనగా అప్పుడే సుభాష్ గురించిన నిజం పూజకు తెలిసింది. గొప్ప విశ్వనాథం అనగానే తనని, తన అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన తన తండ్రి పేరే ఆమెకు గుర్తొచ్చింది. ఇప్పుడు పూజకు అంత స్పష్టంగా అర్థమైంది. అంటే సుభాష్ ఒకవేళ నాకు అన్నయ్య అవుతాడా? గొప్ప వ్యాపారవేత్త విశ్వనాథన్ అంటే అది మా నాన్నే కదా. ఆయనకు తమిళనాడులో ఒక కుటుంబం ఉందని దాచిపెట్టి కదా మా అమ్మను పెళ్లి చేసుకున్నారు. కానీ దీన్ని ఎలా నిర్ధారించుకోవాలి అని ఆలోచించిన ఆమె ఇప్పుడు సుభాష్ వైపు అడిగింది. అన్నయ్య, మీకు కుటుంబం ఉంది కదా, మీరెందుకు కష్టపడాలి? నాకు చిన్న ఆశ, మీ కుటుంబ ఫోటో చూడవచ్చా అని పూజ అడిగింది. వెంటనే అతను తన ఫోన్ తీసి అందులో ఉన్న తన కుటుంబ ఫోటోను చూపించాడు. అందులో విశ్వనాథన్ గారు, అతని తల్లి, అతని భార్య కవిత, వాళ్ళు నలుగురు కలిసి దిగిన కుటుంబం ఫోటో ఉంది. అది చూసిన ఆమెకు కోపం వచ్చింది. అయినా ఆయనకు ఒక కుటుంబం ఉందని వాళ్ళిద్దరికీ ముందే తెలుసు. పూజ చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ చెప్పింది, మీ నాన్నకు ఒక కుటుంబం ఉంది, కానీ ఆ విషయం దాచి నన్ను ప్రేమించారు. నేను కూడా పెళ్లి చేసుకున్నాను, కానీ ఇప్పుడు ఆయనకు ఆ కుటుంబమే ముఖ్యం. మనల్ని ఎక్కువగా పట్టించుకోవట్లేదు పూజ అని పూజ వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. విశ్వనాథన్ గారు చాలాసార్లు వచ్చి చూసి వెళ్ళిన పూజని ఆయన్ని చూడకుండా తప్పించుకునేది. విశ్వనాథన్ గారు వచ్చినప్పుడల్లా ఏదో ఒక కారణం చెప్పి పూజ వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉండిపోయేది. తన తల్లికి రెండో భార్య స్థానం ఉండడం ఆమెకు ఇష్టం లేదు. ఎప్పుడూ నెంబర్ 1గా ఉండాలని కోరుకునే పూజ ఈ పుట్టుక విషయంలోనే తన తండ్రి రెండో భార్యకు పుట్టకనే నిజాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయింది.
కానీ సుభాష్తో గడిపిన కొన్ని నెలల్లో అతన్ని తన తోడబుట్టిన అన్న ఎలా భావించింది. అందుకే అతనిపై ఆ కోపాన్ని చూపించలేకపోయింది. కానీ ఒకవేళ నేను వాళ్ళ నాన్న రెండో భార్య కూతురినని తెలిస్తే సుభాష్ ఏమనుకుంటాడు అని ఆలోచించింది. అయినా ఆమెకు తన తండ్రి మీద ఉన్న కోపంతో ఇప్పుడు సుభాష్ ముఖం చూడడానికి కూడా ఇష్టం కలగలేదు. ఫోన్ అతని చేతికిచ్చేసి, సరే అన్నయ్య, మగాళ్ళు ఎప్పుడూ ఇంతే, బ్రతుకున్న పెళ్ళాన్ని చంపేసి ఇలా ఎలా మర్చిపోయి సంతోషంగా ఉంటారో ఏమో అన్న ఆమె ఆ తర్వాత ఏమీ మాట్లాడలేదు. తన కోడలిని ఒకసారి ఎత్తుకొని ముద్దాడి, సరే అనుకుటి, నువ్వు మీ ఊరికి వెళ్తున్నావా, మీ అమ్మని చూడడానికి వెళ్తున్నావా, సరే సరే, అమ్మ మనకు ఎప్పుడూ చాలా ముఖ్యంరా, నాన్నను నమ్మటం కన్నా అమ్మనే ఎక్కువగా నమ్మాలి అని చెప్తున్నప్పుడు సుభాష్కు స్పష్టంగా అర్థం కాలేదు. ఏదో సరదాగా అంటోందని అనుకున్నాడు. సరే ఆంటీ, వెళ్ళొస్తాను అని పాపతో చెప్పిన ఆమె సుభాష్ వైపు చూసి, పాపను వాళ్ళ అమ్మ దగ్గర ఇచ్చేయి అన్నయ్య, బిడ్డను తల్లి నుండి విడదీయడం చాలా పెద్ద పాపం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పూజ. పర్వాలేదు సుభాష్, ఆ అమ్మాయి నన్ను కొట్టినప్పుడు ఏంటి ఇంత పొగురుగా ఉందని అనుకున్నాను, కానీ ఇప్పుడు చూడు ఎంత స్పష్టంగా చెప్పి వెళ్ళిందో. పర్వాలేదు, అమ్మాయిలు ఎప్పుడు సరిగ్గానే ఆలోచిస్తారు, మన మగాళ్ళమే మూర్ఖంగా నిర్ణయాలు తీసుకొని వాటిని సరిదిద్దుకోలేక సతమతం అవుతాం అని కొంచెం ఎత్తిపొడుపుగా మాట్లాడాడు శశి. సరేరా మచ్చా, ఎప్పుడు ఊరికి బయలుదేరుదాం అని శశి అడిగాడు. మచ్చా, ఇప్పుడు వెంటనే బయలుదేరలేను, నాకు 2 రోజులు సమయం కావాలి, రెస్టారెంట్కి సంబంధించిన లెక్కలన్నీ ఎండి గారికి అప్పగించి ఆ తర్వాత నేను రాగలను అన్నాడు సుభాష్. సరేరా, ఆ 2 రోజులు నేను నీతోనే ఉంటాను, నిన్ను ఇకపై ఒంటరిగా వదిలి వెళ్ళడం నా వల్ల కాదు అని శశి చెప్పాడు. ఏంట్రా మచ్చా, నా మీద నీకు నమ్మకం లేదా అని బాధగా అడిగాడు సుభాష్. క్షమించరా మచ్చా, నమ్మి వచ్చిన అమ్మాయిని మోసం చేసి వచ్చావు, నిన్ను నేను ఎలా నమ్మగలను, అందుకే వేరే దారి లేదు, నీ మీద నమ్మకం రావడం కొంచెం కష్టమే, అంత త్వరగా రాదురా అని శశి అనగా, సరే అందరూ ఒకే నిర్ణయంతో ఉన్నారు, అప్పుడు నేను వస్తే అందరూ నన్ను అలాగే చూస్తారు, నేను కళాశాలకు రాలేను, ఆసుపత్రికి వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళలేను, మరి నేనెందుకు అక్కడికి రావాలి అని మళ్ళీ వేతాళం చెక్కెట్టినట్లు మాట్లాడాడు. నువ్వంతగా బాధపడాల్సిన పని లేదు, అక్కడ నీకంత సీన్ లేదు మచ్చా, కవిత బంగారం లాంటి పిల్లరా, నువ్వు బిడ్డని తీసుకొని వచ్చిన విషయం మనకు ముఖ్యమైన కొందరికి తెలుసు, కళాశాలలో ఎవరికీ తెలియదు, ఆసుపత్రిలో మాత్రం అక్కడ ఉన్న వాళ్లకు తెలుస్తుంది, అయినా ఏం చేస్తాం, అది నీ ఆసుపత్రి కదా, నువ్వు మరీ బాధపడాల్సిన అవసరం ఏం లేదులే, నువ్వెంత బాధపడినా చివరకు బిడ్డను కవితకు ఇచ్చేంత వరకు నేను నిన్ను వదలండ్రా, నువ్వు చేసిన పాపానికి ఒకే ఒక్క ప్రాయశ్చిత్తం, కన్న తల్లికి ఆ బిడ్డను అప్పగించి అప్పుడే నీకు ఆ పాపం నుండి కొంచెమైన విమోచనం దొరుకుతుంది, దయచేసి సుభాష్ మనసుని గందరగోళపరచుకోకుండా ఒకే నిర్ణయంతో ఊరికి బయలుదేరు అన్నాడు శశి. సరేరా, నేను ఎండి గారితో మాట్లాడతాను అని చెప్పి అప్పుడు అనుని శశికి ఇచ్చాడు. సరేరా, నేను పాపని చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ఎండి గారిని చూసిరా అని శశి అనగా, ఒరే శశి, నేను మిమ్మల్ని నమ్మునప్పుడు నిన్ను నేను నమ్ముతానా, అకస్మాత్తుగా నువ్వు పాపని తీసుకొని పారిపోతే అవన్నీ వద్దులే, నువ్వు కూడా నాతోనే రా, మనం ఆయన ప్రధాన కార్యాలయానికి వెళ్ళి చూద్దాం అని సుభాష్ ఇప్పుడు శశిని కూడా తనతో పాటు వాళ్ళ యజమాని ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన అతను కొన్ని వివరాలు చెప్పి ఇప్పుడు ఊరికి వెళ్తున్నందుకు తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి లెక్కలన్నీ పూర్తి చేసి ఇప్పుడు శశితో కలిసి తను ఉంటున్న ఇంటికి వచ్చాడు. ఇంటికి వెళ్ళిన పూజకు తన తండ్రి మీద ఉన్న కోపంతో ఆమె గదిలోని అద్దాల వస్తువులన్నీ పగిలిపోయాయి. అక్కడ పనిచేసిన వాళ్ళందరూ భయంతో ఉడుకుతూ ఒక మూలన నిలబడగా ఇప్పుడు ఆమె గదిలోకి వెళ్ళిన ఆమె తల్లి, హే పూజ, ఏమైంది, ఎందుకు ఇలా పిచ్చిదానిలా అన్నిటినీ పగలగొడుతున్నావు, ఎందుకే నీకంత కోపం అని కోపంగా అడిగారు. నీ మీద ఉన్న కోపం, నీ మొగుడి మీద ఉన్న కోపం, అందుకే ఇలా అన్ని పగలగొడుతున్నాను అని ఆమె మీద కూడా తన తల్లితో కోపంగా మాట్లాడింది. నువ్వు ఇంతగా మాట్లాడేంత ఏం జరిగింది, ఇప్పుడు అకస్మాత్తుగా నా మీద మీ నాన్న మీద కోపడాల్సిన అవసరం ఏమొచ్చింది అని పూజ తల్లి అడిగారు. ఇదిగో, నీ మొగుడికి వెంటనే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను, నేను మాట్లాడాల్సింది చాలా ఉంది అని కోపంగా చెప్పింది పూజ. ఏంటే మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఆయనతో ఏం మాట్లాడతావు, నాకు శస్త్రచికిత్స చేసిన విషయం కూడా నువ్వు ఆయనకు తెలియజేయలేదు, ఇప్పుడు ఏం మాట్లాడతావు అని తల్లి అనగా, ఇదిగో అమ్మ, ఈ విషయంలో తలదూర్చుకో, ఇకపై నేను చూసుకుంటాను అన్న ఆమె అప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తన బిడ్డ జ్ఞాపకాలతో ఆమె గదిలో ఉన్న పిల్లల ఫోటోలని చూస్తూ ఉండిపోయింది కవిత. తనలోని దుఃఖమంతా గడ్డకట్టి రాయిలా మారిపోతే ఇప్పుడు సుభాష్ మీద ఉన్న ద్వేషం మాత్రం వెళ్ళేసుకొని మర్రి చెట్టులా దృఢపడింది. ఎత్తైన సుభాష్ గదిలో ఉంటున్నా అతని మీద ఆమెకున్న ద్వేషం మాత్రం పెరుగుతూనే పోయింది. ఆమె గదిలో ఉన్న ఒకే ఒక సుభాష్ ఫోటోను రోజు చూసేది, అతనితో మాట్లాడేది.
అది అతని మీద ఉన్న ప్రేమతో కాదు, అతని మీద ఉన్న కోపంతో. ఆమెకు ఎప్పుడైతే తన కోసం హద్దులు మీరుతుందో అప్పుడల్లా ఆ ఫోటోని చూసి పడితే అలా తిడుతూ ఉండేది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఆమె మనసులో కలగడంతో ఆ ఫోటో దగ్గరికి వెళ్ళిన ఆమె, సుభాష్, నువ్వు ఎక్కడికైనా పారిపోయి దాక్కో, ఖచ్చితంగా ఒకరోజు నువ్వు నాకు దొరుకుతావు. ఆ రోజు నీకు శిక్ష తప్పదురా. నా బిడ్డను దొంగలించుకుపోయిన దొంగవి నువ్వు, ద్రోహి, నన్ను బ్రతికుండగానే చంపేసి వెళ్ళావు. నీకు శిక్షలు చాలా చిన్నవిగా ఉండవు. ఎందుకురా మగాడిగా పుట్టాం, ఎందుకురా కవిత పెళ్లి చేసుకున్నాం, ఎందుకు ఆమెకు బిడ్డను ఇచ్చాం, ఎందుకు ఆమె బిడ్డను దొంగిలించుకుపోయాం అని నువ్వు తల్లడిల్లిపోవాలిరా. నిన్నలా తల్లడిల్లేలా చేస్తాను అని తనలో ద్వేషాన్ని పెంచుకుంటూనే ఉంది కవిత. శశి, నేను నిన్ను నమ్మి వస్తున్నానురా. ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకో. అక్కడికి వచ్చాక కవితకి పాపను ఇచ్చేసి మీరందరూ కలిసి నన్ను అనాథనిచ్చేస్తే నేను తట్టుకోలేను. ముందే స్పష్టంగా చెప్పేస్తున్నాను. ఆవిడ కోప్పడుతుంది, దాన్ని నేను అంగీకరిస్తాను. దానికి ఏ శిక్ష విధించినా నేను స్వీకరిస్తాను. కానీ ఖచ్చితంగా నేను బిడ్డను వదిలి ఉండలేను. ఈ 8 నెలలుగా నా బిడ్డే నా ప్రపంచంరా. కేవలం పాప కోసమే అన్నీ వదులుకొని ఒక హోటల్లో పనిచేశాను. నా డాక్టర్ ఉద్యోగాన్ని, నా సౌకర్యాలను వదిలేసి కేవలం నా బిడ్డ కోసమే బ్రతుకుతున్నానురా. దయచేసి మళ్ళీ చెప్తున్నానురా, అక్కడికి వచ్చాక ఏదైనా తేడా చేశారంటే ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదురా అన్నాడు సుభాష్. ఇక్కడ చూడు మచ్చా, మనిషి తప్పు చేయడం సహజం, కానీ ఒక అవకాశం దొరికినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి. నీకు అలాంటి అవకాశం ఇప్పుడు దొరికింది, దాన్ని సరిచేసుకోవడానికి చూడు. అక్కడ ఏమైనా జరగనివ్వు. ఖచ్చితంగా నీ దగ్గర నుండి బిడ్డను విడదీయకుండా నేను చూసుకుంటాను. అక్కయ్య ఎంతైనా కోప్పడనివ్వు, కానీ ఖచ్చితంగా బిడ్డను తీసుకుని నేను వదిలి ఆవిడ బయటకు వెళ్ళిపోలేదు. కారణం హాస్పిటల్ బాధ్యత మొత్తం ఇప్పుడు కవిత అక్కయ్య చేతుల్లోనే ఉంది. అది మాత్రమే కాకుండా బిజినెస్లో సగం ఆవిడే చూసుకుంటున్నారు. కాలేజ్లో చదువుకుంటూ మీ నాన్నగారికి సహాయంగా ఉంటున్నారు. కాబట్టి వెంటనే బిడ్డను తీసుకొని నిన్ను వదిలేసి ఆవిడ ఎక్కడికి పారిపోలేదు. ఆవిడకు చాలా బాధ్యతలున్నాయి. నీ మీద కొంచెమే కాదు కదా, చాలా కోపడతారు. దాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి. నువ్వు చేసింది తప్పురా, తప్పు అని చెప్పలేం, పాపంరా. నిన్ను నువ్వే ఎలా సరిదిద్దుకోగలవో అలా సరిదిద్దుకో. నా వల్ల అయిన ఒకే ఒక్క సహాయం, ఆవిడ ఇల్లు వదిలి వెళ్లకుండా నా చేతనైన సహాయం నేను చేస్తాను, మాటిస్తున్నాను అని శశి చెప్పడంతోనే అతను పూర్తి మనసుతో అక్కడి నుంచి బయలుదేరాడు. ఇక ఇటువైపు విమల్ అతని అమ్మా నాన్న, పక్కింటి వాళ్ళందరికీ చెప్పి ఇప్పుడు చెన్నై వెళ్ళటానికి తయారయ్యాడు సుభాష్. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో అతనికి పూజ జ్ఞాపకం వచ్చింది. శశి, మనం పూజను చూసి వెళ్దాంరా. కొద్ది రోజులే అయినా నాకు తోడబుట్టిన చెల్లి ఉంటే నా బిడ్డను ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంది. అన్నయ్య అంటూ నా చుట్టూ తిరుగుతూ పాపని ఎత్తుకొని, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయిరా. నాకు అలాంటి అమ్మాయి చెల్లిగా పుట్టుంటే ఎంత బాగుండేదని నేనే చాలాసార్లు ఆలోచించాను. అందుకే పూజను చూసి వెళ్దాం అని సుభాష్ చెప్పగా, సరేరా చూసి వెళ్దాం, ఫ్లైట్కి 1 గంట సమయం ఉంది అని అన్నాడు శశి. ఇప్పుడు పూజ ఇంటికి వెళ్ళాడు సుభాష్. కొన్నిసార్లు ఆమె ఇంటికి వెళ్ళున్నాడు వాళ్ళ అమ్మగారిని పరీక్షించడం కోసం. అప్పుడల్లా కారు శబ్దం వినగానే వెంటనే కిందకు పరిగెత్తుకొచ్చింది పూజ. ఈరోజు ఎందుకో ఆమె రాలేదు. బిడ్డతో ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ హాల్లో ఆమె తల్లి మాత్రమే కూర్చొనిండగా సుభాష్ని చూసిన ఆవిడ, సుభాష్ రా నాయనా, బాగున్నావా, నా మనవరాలు ఎలా ఉంది అంటూ బిడ్డని ఎత్తుకోగా పాప కూడా వాళ్ళ దగ్గరికి దూకింది. కొద్దిసేపు పాపని ముద్దాడి, రండి తమ్ముడు అని శశిని కూడా పిలిచి ఇద్దరిని హాల్లోని సోఫాలో కూర్చోపెట్టారు. ఇప్పుడు అక్కడ పని చేసేవాళ్ళు ఆవిడ చెప్పకముందే ఇద్దరికి జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వగా ఇద్దరు అందుకున్నారు. అమ్మా, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది, పర్వాలేదా అని సుభాష్ అడగగా, ఇప్పుడు బాగానే ఉంది నాయన, ఏమీ సమస్య లేదు అని ఆవిడ చెప్పారు. ఏమైందమ్మా, నా చెల్లికి ఏమైనా కోపమా, నేను వచ్చి ఇంతసేపైనా తొంగి కూడా చూడలేదు అని సుభాష్ అడిగాడు. సుభాష్, అప్పుడు పూజ నీకు ఫోన్ చేయలేదా అని ఆమె అడిగారు. ఏంటమ్మా చెప్తున్నారు, పూజ నాకు ఫోన్ చేయలేదే. ఆవిడ 2 రోజుల క్రితం నన్ను చూసి వెళ్ళటంతో సరి, ఆ తర్వాత నాకు ఫోన్ చేయనే లేదు అని సుభాష్ చెప్పాడు. ఇంట్లో ఒక సమస్య నాయనా అని పూజ తల్లి చెప్పగా, ఏంటమ్మా చెప్తున్నారు, ఏం సమస్య అని సుభాష్ అడిగాడు. నాయనా, నాకు పూజ వాళ్ళ నాన్నగారికి పెళ్లి కాకముందే ఆయనకు వేరే కుటుంబం ఉంది. ఆ విషయం దాచిపెట్టి ఆయన ముంబై వచ్చినప్పుడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత పూజ నా కడుపులో ఉన్నప్పుడు ఆయనకు ఇంకో ఫ్యామిలీ, ఒక కొడుకు ఉన్నారని నాకు తెలిసింది. కోపం వచ్చింది, కొన్నాళ్ళు మాట్లాడకుండా ఉన్నాను.
బిడ్డ పుట్టింది. ఆ తర్వాత ఆయన మీద ఉన్న ప్రేమ వల్ల ఆయన పూర్తిగా ద్వేషించలేకపోయాను. మళ్ళీ కలిసి బ్రతకడం మొదలుపెట్టాం. ఆయన సగం రోజులు అక్కడ ఉంటే కొన్ని రోజులు ఇక్కడికొచ్చి ఉండేవారు. పూజ చిన్నపిల్లగా ఉన్నంత వరకు ఏ సమస్య లేదు. ఆమె కొంచెం పెరిగే కొద్దీ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. ఆమె పెద్ద మనిషి అయ్యాక నేను ఆమె దగ్గర ఏమీ దాచలేకపోయాను. నిజాలన్నీ చెప్పేశాను. అప్పటి నుండి నాన్న మీద ఎంత ప్రేమగా ఉండేదో అంతే ద్వేషం చూపించడం మొదలుపెట్టింది. ఇక ఈ పార్ట్ 12 అయితే ఇక్కడతోటి ఆపేస్తున్నాను. పార్ట్ 13లో ఏం జరగబోతుందో ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కింద కమెంట్ ద్వారా తెలియజేయడం మర్చిపోకండి. ఒకవేళ తన తల్లి నిజాన్ని చెప్పేస్తుందా, లేకపోతే సుభాష్ కవిత వాళ్ళ ఇంటికి వెళ్ళాక విషయాన్ని అర్థం చేసుకుంటాడా, అక్కడికి వెళ్ళాక కవిత సుభాష్ని ఏ విధంగా చూస్తుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ పార్ట్ని అయితే ఇంతటితోటి వదిలేస్తున్నాను. మీకు ఒకవేళ గెస్ట్ చేస్తుంటే కింద కమెంట్ ద్వారా తెలియజేయండి. రేపు మళ్ళీ ఇదే టైంకి మరొక పార్ట్ 13 తోటి అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఉంటాను మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.